ఇప్పుడు చాలా చక్కగా ఉందండి. దీనినే అంటారు ప్రజల యొద్దకే పాలన అని. వెరీ నైస్. ఇక్కడుంటే ఏదో దూరంగా మీరు వేరు, నేను వేరు అన్నట్లుంది నాకు. కొంచెం ఇప్పుడు చాలా చక్కగా క్లోజ్‌గా ఉంది. 23వ దావీదు కీర్తన. ఒకే ఒక మాటను ధ్యానించుకుందాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు. పచ్చిక గల చోట్ల అనే మాట ఉంది గదండీ! ఆ పచ్చిక గల చోట్ల ఏ చోటు అనేది ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ధ్యానించాలని మీతో ఆశపడుచు ఉంటూ ఉన్నాం. ఎందుకంటే 23వ కీర్తన చాలా పెద్దది. మనం సంవత్సరం అంతా 54 వారాలు దీన్ని ధ్యానించిన ఈ కీర్తన అవ్వదు. అందుకని ఆ ఒక్క ముక్క దాంట్లో ఒక్క భాగం మీతో త్వరితముగా ధ్యానించాలని ఆశపడుచున్నాను. బహుశా దేవుడు కృప చూపించి మరియొక్క మారు నాకేమన్నా తరుణమిస్తే మీతో మాట్లాడుటకు భవిష్యత్తులో ముందు కొనసాగించడానికి ట్రై చేస్తాను. ఈ కొద్ది మాటలు మాట్లాడాలని మీతో ఆశపడుచుంటూ ఉన్నాను. ఒకటో వచనమంటూ ఉన్నది, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. రెండవది, పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద ఆయన నన్ను ఏం చేస్తున్నాడండి? నడిపిస్తూ ఉన్నాడు అనే మాట. ఆడమ్ స్మిత్ అనే ఒక గొప్ప భక్తుడు. ఈయన ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ఈయనకొక నమ్మలేని, ఆయన దాన్ని జీర్ణించుకోలేని ఒక సత్యం ఎదురైంది. అది ఏమిటి అనంటే, ఇశ్రాయేల్ దేశంలో అధిక మొత్తములో కాపరులు ఎక్కువగా ఉంటూ ఉంటారు, గొర్రెల కాపరులు. యోసేపు తన తండ్రి ఇంటి వారు, అన్నదమ్ములందరూ ఐగుప్తు వెళ్ళినప్పుడు ఆయన ఒక మాట చెప్పాడు. బ్రదర్స్ అండ్ ఫాదర్, డు నాట్ టెల్ టు ది ఈజిప్షియన్స్ దట్ యూ ఆర్ అ షెపర్డ్స్. మీరు పశువుల మందలను కాచుకునేవారని ఐగుప్తీయులకు పొరపాటున చెప్పవద్దు. ఎందుకో తెలుసా? బికాజ్ ఇట్ ఈస్ అ డిటెస్టబుల్ జాబ్. అది హేయకరమైనది అనే మాట అక్కడ వాడుతూ ఉంటాడు. అంటే పశువుల మందలను మేపటము అనేది ఆ దినాలలో ఇశ్రాయేలీయులు చేస్తూ ఉండేవారు. వారి ఒక్కరికి మాత్రమే అది చాలా శ్రేయస్కరమైనది అయినప్పటికీ మిగతా వారికి అది హేయకరమైనది అని బైబిల్ గ్రంథంలో మనము చూస్తూ ఉంటూ ఉన్నాం. అయితే ఈ ఆడమ్ స్మిత్ ఇశ్రాయేల్ దేశం వెళ్ళినప్పుడు ప్రతి రాత్రి ఈ గొర్రెల మందలను కాచుకునే కాపరులు గొర్రెలకు చుట్టూ ఒక దొడ్డె కంచె వేసి దానిలోకి పోనిచ్చి వారు అక్కడ గొర్రెలను రాత్రంతా చూసుకునేవాడు. ఎక్కడ చూసినా ఈ చక్కగా మంచి దొడ్డి ఉన్నది, కంచె ఉన్నది. ఏ విధాన శత్రువు అనేవాడు లోపలికి వెళ్ళుటకు ఆస్కారము లేనే లేదు. కానీ ఒక్క చోట మాత్రం ఖాళీ ఉంది. ఆ ఖాళీ ఏంటని అడగాలని ఆశపడ్డాడు. ఇది తెలీదు కదండి మీకు? హ్యాపీ నాకు. ఆ ఒక్క చోటు మాత్రము ఏంటి ఖాళీ అని ఆశపడ్డాడు. ఆశపడి ఆయన ఏం చేస్తూ ఉన్నాడు అనంటే, ఒక కాపరి దగ్గరికి వెళ్ళి అడిగాడు. అంతా బాగానే ఉంది గాని ఈ ద్వారం దగ్గర ఏమీ అడ్డు లేదేంటి అని అడిగాడు. శత్రువు ఎక్కడి నుంచైనా రావచ్చు గాని ఇక్కడ అడ్డు లేదు కదా! దీనిలో నుండి శత్రువు వెళ్ళిపోవచ్చు కదా! దీని ద్వారా శత్రువు గొర్రెలు తినివేసేయొచ్చు కదా! అన్నప్పుడు ఆ కాపరి సమాధానం ఏం చెప్పాడంటే, ఇదిగో చుట్టుపక్కలంతా కంచి వేసి ఉన్నాను నేనే. అయితే ఈ ద్వారబంధములో నేనే పడుకుంటాను అని అన్నాడు కాపరి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దానికి అర్థం ఏమిటి అనంటే, నాదైన గొర్రె బయటికి వెళ్ళాలి అనంటే ఈ యొక్క కంచెను దాటి ఎక్కడికి అవి వెళ్ళలేవు. అది వెళ్ళే మార్గము ఒకే ఒక్క మార్గము. అది నన్ను దాటుకుని అది బయటికి వెళ్ళాలి. అంటే నా గొర్రె నన్ను దాటుకుని బయటికి వెళ్తుందంటే కాపరిగా ఆ స్పర్శ నాకు బాగా తెలుసు. శత్రువు అనేవాడు ఏ కంచిని దాటుకుని లోనకు రావుటకు ఆస్కారమే లేదు.
వాడు రావాలంటే ఈ ద్వారబంధములో నుంచి మాత్రమే రావాలి అని అన్నాడు. అయితే నా బిడ్డలైన వారిని, నా గొర్రెలను అది భుజించి, బహిష్కరించి, లేకపోతే భక్షించే ముందు వాడెవరిని దాటాలి? నన్ను దాటాలి అని అన్నాడు. నేనే ద్వారమును అని యేసు ప్రభు బైబిల్ గ్రంథంలో చెప్తాడు కదా. ఐ యామ్ ద డోర్. ఎవరైతే ద్వారబంధముగా ఉంటారో వారు ఈ యొక్క ప్రాంగణమంతటికి కాపలాదారుడు. ఇంత మంచి బిల్డింగ్ చక్కగా కాంక్రీట్ తో దొంగ వచ్చినప్పుడు కాంక్రీట్ ను బద్దలు కొట్టుకుని లోనకి రాలేడు గాని, ఇంత కాంక్రీట్ తో కట్టిన ఈ యొక్క గొప్ప దేవాలయమైన గృహమైన చిన్న ద్వారబంధం పెట్టి దానికి చిన్న తాళం వేస్తాం మనం కదండి. అది రక్షిస్తూ ఉంటది అన్న ఆలోచనతో. అది ఎంత ప్రాముఖ్యమైన స్థలమో యేసు ప్రభువుల వారు చాలా చక్కగా చెప్పారు. ఐ యామ్ ద డోర్ అని అన్నాడు. నేనే ద్వారమును అని అన్నాడు. రెండవదిగా ఐ యామ్ ద గుడ్ షెపర్డ్ అనే మాట మాట్లాడాడు. నేను మంచి కాపరిని అని అన్నాడు. ఎంత మంచి కాపరి అంటే నా గొర్రెలకు నేను ప్రాణమును పెట్టే కాపరిని అన్నాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అర్థమైన మాత్రమే చెప్పండి. హల్లెలూయా. చాలా మందికి అర్థమైంది. ఇక్కడ దావీదు అదే మాటలు రాస్తూ ఉంటూ ఉన్నాడు. యెహోవా నా కాపరి అని అన్నాడు అనంటే దానిలో ఎంత అర్థం ఉన్నదో ఒకసారి ఆలోచించాలి మనం. యెహోవా నా కాపరి అని అన్నాడు అనంటే దానికి అర్థం ఏంటో తెలుసా? మొట్టమొదటిగా దేర్ షుడ్ బి సంథింగ్ కాల్డ్ సెల్ఫ్ రియలైజేషన్. అంటే నేను ఎవరిని నాకు నేను పరిశోధించుకుని పరీక్షించుకుంటే మాత్రమే. సాక్రటీస్ అనేవాడు నాకు చాలా ఇష్టం. మంచి తత్వవేత్త, తత్వ జ్ఞాని. ఈయన ఎంత జ్ఞాని అనంటే ఒక రోజంట ఇంట్లో ఎంత కాలము బియ్యం లేవంట. ఎంత మట్టుకు బియ్యం లేకపోతే భార్యకు కోపం వచ్చింది. ఎక్కడున్నా గాని ఈ యొక్క వంటద సామాగ్రికి వచ్చేపాటికి భార్యలకు ఒకలాంటి బలం వస్తూ ఉంటది, చేకూరుతూ ఉంటది. ఎంతలా మగోడినైనా ఒక మాట అలా ఈజీగా అనేయగలరు. అందుకే ఈయన ఎంత తత్వజ్ఞాని అంటే బజార్లో కనుక కూర్చుంటే ఆయన చుట్టూ కొన్ని వందల మంది ఆయన జ్ఞానాన్ని, ఆ మాటలు వినంట కూర్చునేవాళ్ళంట. అయితే ఈయన మాటలు చక్కగా చెప్తుంటే వారం రోజుల నుంచి ఇంట్లో బియ్యపు గింజ లేదు. బయట మాత్రము చాలా పులిలాగా అందరితో మాట్లాడుతున్నాడు. గ్రీకు దేశస్థు ఆడోళ్ళు పెద్ద బాణలు నెత్తి మీద, నడుము మీద పెట్టుకుని వెళతారు. ఈ రోజుల్లో వెళ్ళం కదా మనం అలా. ఈ రోజుల్లో అన్ని సౌకర్యాలు మనకు వచ్చి ఉన్నవి. అయితే ఈమె పెద్ద బాణ తీసుకువెళ్ళేటప్పుడు వారము రోజుల నుంచి తింటాకి తిండి లేకపోతే ఈయన చక్కగా కూర్చొని మాట్లాడుతూ ఉన్నాడని కోపం వచ్చి అందరి ముందు అవమానిస్తానన్న సిక్కొస్తది అని అనుకుంది భార్య. అందరి ముందు అవమానించడానికి ఏం చేయాలి అని అంటే ఆ బాణం తీసుకెళ్లి నీటి బాణాన్ని మీద పడేసింది అంతే. పగిలిపోయి మొత్తము తడిచిపోయాడు. ఈ రోజుల్లో భర్తలు ఏం చేస్తారు? ఆ పని చేస్తే తంతారు అని అన్నారు కొంతమంది. తన్నితే మీకు ఒక ఆయుధం ఉంది కదండి, డొమెస్టిక్ వైలెన్స్ కేసు అని. తంతారు కదా. ఈయనేమన్నాడో తెలుసా? వారము రోజుల నుంచి ఉరుముతున్న ఉరుములకు కురిసిన వాన కొండడేనా అని అన్నాడు. వారం రోజుల నుంచి ఉరుముతున్న ఉరుములకు కురిసిన వాన కొండడేనా అని అన్నాడు. ఏం చేస్తుంది పాపం? అంత జ్ఞాని. ఈయనేమన్నాడంటే స్వపరీక్ష లేని జీవితము జీవించి కూడా వ్యర్థము అని అన్నాడు. ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ నాట్ సెల్ఫ్ ఎగ్జామిన్డ్, నీ జీవితము, నా జీవితము స్వపరీక్ష చేసుకొని బ్రతుకైతే ఎంత కాలము బ్రతికినా తద్వారా ఆ బ్రతుకుకు అర్థము లేనే లేదండి. దావీదు స్వపరీక్ష చేసుకుని అంటూ ఉన్నాడు, యెహోవా నా కాపరి. When you say that God is your shepherd, యెహోవా నీ కాపరిగా ఎప్పుడైతే నీవు పరిగణిస్తూ ఉంటావో దానికి అర్థం ఏంటి అని అంటే నేను గొర్రెను, నాకు కాపరి కావలెను
అన్న ఆ దృక్పథం ఉండాలి మొట్టమొదటిగా. అందరూ సింహాలతో, పులులతో పోల్చుకుంటారు గానీ గొర్రెతో ఎవరు పోల్చుకోరు. గొర్రెతో పోల్చుకుంటారండి? ఎవరు పోల్చుకోరు. ఇక్కడ దావీదు యెహోవా నా కాపరి అని అన్నాడు అనంటే, దానికి అర్థం ఏంటి అనంటే, ఇట్ ఈస్ ఎ రియలైజేషన్ ఐ యామ్ ఎ షీప్. నేను ఒక గొర్రెను అని మొట్టమొదటిగా గ్రహించాడు. నీవు నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు నేను గొర్రెను అన్న స్పృహ మనలో లేని ఎడల ఆయన యొక్క కాపరితనములో నీవు నేను ముందుకు కొనసాగలేం. యు కెనాట్ బి ఎ షెపర్డ్. కాపరిగా ఆయన ఉన్న ఊరికినే అలా ఉన్నట్లే గాని తద్వారా అటువంటి స్వభావము మనలో లేకపోయిన ఎడల ఆయన కాపరిగా ఉండి కూడా వ్యర్థము అని బైబిల్ గ్రంథము క్లియర్ గా చెప్పుకుంటూ ఉన్నది. ఎందుకు అనంటే షీప్ హ్యాస్ నో సెన్స్ ఆఫ్ డైరెక్షన్. గొర్రెలు వాటి యొక్క సొంత దిక్కును మార్గమును నిర్దేశించుకునే విచక్షణ, పరిపక్వత, జ్ఞానము లేని ఒక జంతువులు. వాటికి విచక్షణ లేదు. ఎంత కాలమైనప్పటికీ పరిపక్వత రానే రాదు. ఒక గొర్రె ఒక కొండ మీద నుంచి దూకి పడిపోతే మిగతా గొర్రెలన్నీ అటువైపే వెళ్ళిపోతాయి, పడిపోతాయి. ఇట్ డస్ నాట్ హావ్ ఎ సెన్స్ ఆఫ్ డైరెక్షన్. మార్గము నిర్దేశించుకునే బలము, శక్తి, జ్ఞానము, వివేచన, పరిపక్వత వాటికి లేదు. రెండవదిగా దే ఆర్ డిఫెన్స్‌లెస్. తమను తాము రక్షించుకోలేని స్థితిలో గొర్రెలు ఉంటూ ఉంటవి. మూడవదిగా తనకు తానే పడిపోతే లేచి నడిచే శక్తి గొర్రెకు ఉండదు. నాలుగవదిగా దే ఆర్ వెరీ ఎమోషనల్. చాలా భావోద్వేగంతో ఉంటూ ఉంటవి గొర్రెలు. ఇంకా అలా మనం చెప్పుకుంటూ పోతే ఈ గొర్రెల గురించి చాలా నేర్చుకోవచ్చు గాని ఈ గొర్రెలను చూసినప్పుడు దే ఆర్ డిఫెన్స్‌లెస్. ఎటువంటి బలము వాటికి లేనే లేదు. when that is our realization, అది ఎప్పుడైతే నేను నా బ్రతుకులో గ్రహిస్తూ ఉంటానో, అది ఎప్పుడైతే నా జీవితంలో సత్యము, నేను, నా ఇల్లు కదా, నా రక్త సంబంధికులు, న్యాయము అన్యాయముతో పని లేదు. ఇదిగో జీవితపు విధానములో పద్ధతితో పని లేదు. నా వాడు అయితే చాలు అని బ్రతుకుచు ఉన్న నేటి సమాజములో, ప్రపంచములో ఇదిగో సత్యమును గూర్చిన సాక్షిగా బ్రతకడం అనేది ఒక ధైర్యవంతమైన పని. It is the same when applied to being a shepherd and a sheep. కాపరిగా ఇదిగో ఒక వ్యక్తిని నా కాపరిగా నేను అంగీకరిస్తూ ఉంటూ ఉన్నాను అనంటే నా యొక్క బలహీనతను నా కాపరిలో చూసుకొని ఆయనే నీవే నా బలము అని నా కాపురితో నేను చెప్పగలుగుతూ ఉన్నాను. ఇక్కడ దావీదు చేస్తూ ఉన్న పని కూడా అదేనండి. చాలా చక్కగా అంటాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదంటాడు. ఈ మాట నాకు చాలా ఇష్టం. హషేర్ హెబ్రీ భాషలో ఏ మాటకు అర్థము? లేమి అనే మాటకు హషేర్. దానికి అర్థం ఏంటి అనంటే నాకు ఏమి అవసరం లేదు, ఇప్పుడు నేను రిటైర్ అయిపోవచ్చు. ఎందుకంటే ఆయన నా కాపరే. రిటైర్ అయిపోవచ్చు. రిటైర్ అయిన తర్వాత పని చేయాల్సిన అవసరం లేదు కదండి. ఇంకా దీనికి అర్థం ఏంటి అనంటే ఐఎమ్ రిమూవ్డ్, స్ట్రిప్డ్ ఆఫ్. ఇక దేని గురించి నేను భయపడవలసిన అవసరము లేదు. ఇదిగో నా వరీస్ అన్ని డిమినిష్, అంటే ఇవన్నీ మాయమైపోయినవి. ఇక దేని గురించి నాకు చింత లేనే లేదు. ఇక్కడి వరకు అర్థమైందండి. ఈరోజు ప్రసంగం కంటే పాఠంగా చెప్పాలని నేను ఆశపడుతూ ఉన్నాను నా ముందున్న మరి కొద్ది నిమిషాలలో. చాలా చక్కగా ఈ మాట చెప్పి దావీదు ఒక్కడుగు ముందుకేస్తాడు. ఒక్కడుగు ముందుకేసి అంటాడు, పచ్చిక గల చోట్ల ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు అనే మాట దావీదు చాలా చక్కగా చెప్తాడు. మనము వ్యవసాయం చేసేవాళ్ళు ఎవరు ఉన్నారండి ఇక్కడ? ఎవరు లేరండి వ్యవసాయం చేసేవాళ్ళు. కొంతమంది ఉన్నారు. ఓకే, వెరీ గుడ్ అండి. వ్యవసాయం చేయించేవాళ్ళు కాదండి, చేసేవాళ్ళండి. చేసేవాళ్ళేనండి. వెరీ గుడ్, ఫైన్. వ్యవసాయం చేయాలి అని అంటే మనకు చాలా ప్రాముఖ్యమైనది నీళ్లు. దీనికి అనుసంధానమే కరెంటు. ఎవరైతే ఉచితమైన కరెంట్ ఇస్తారో వారికి అధికారం పట్టగడుతూ ఉంటాం. అది రాజకీయం, పక్కన పెట్టేసేద్దాం మనం.
వ్యవసాయం చేసే ప్రక్రియలో నీరు అనేది చాలా ప్రాముఖ్యం. ఇశ్రాయేల్ దేశం మనందరికీ తెలుసు కదా! బైబిల్ అంటూ ఉన్నది, ఇది పాలు, తేనెలు ప్రవహించు దేశము అనన్నాడు. నిజానికి అది 55% ఎడారి. ఎంత శాతం ఎడారండి? 55% ఎడారి. ఇంకా మిగిలిన 45% మాత్రమే అది భూమి పంట. దానిలో వాగులు, వంకలు చాలా తక్కువ చోట, ఎక్కువగా ఏముంటవండి? కొండలు, గుట్టలు ఎక్కువగా ఉంటూ ఉంటాయి. ఇప్పుడు అర్థమైందండి? అసలే 45%, దాంట్లో కూడా మళ్ళా సబ్సిడీ. అటువంటి భయంకరమైన పరిస్థితి. 55% ఎడారైతే వీరి వృత్తి ఏంటి? గొర్రెల కాపరులు గదా! విశ్వాసులు అంటున్నారు కొందరు. గొర్రెల కాపరులు గదా! 45%లో జనము ఉండాలి. వాళ్ళు పండించుకుని తినాలి. వారు పశువులు కూడా మేత ఆస్కారం ఏమైనా ఉందా దీంట్లో? మరి దేవుడు దానిని పాలు, తేనెలు ప్రవహించు దేశం అని ఎందుకన్నాడు? దావీదు పచ్చిక బయళ్ళు అని ఎందుకన్నాడు? ఇశ్రాయేలు దేశము 55% ఎడారి అయితే, ఆ ఎడారిలో మనం చూసుకున్నట్లయితే చాలా ప్రత్యేకత, ప్రాముఖ్యత ఉన్నది. ఈ ఇశ్రాయేలుల యొక్క జీవితాన్ని మనము గ్రహించినప్పుడు, ఈ 45%లోనే వారు చక్కగా వారి యొక్క భూమిని సేదదీర్చుకుని, ఆ భూమిని సేద్యపరిచి, వారు ఆహారం తినవలసిన వారుగా ఉంటూ ఉన్నారు కదా! ఈ ఎడారిగా ఉంటున్న ప్రదేశాన్ని ఏమని పిలుస్తామంటే నెగెబ్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామండి? నెగెబ్. NEGEV అయినా రాయొచ్చు, బి అయినా రాయొచ్చు. నెగెబ్ అని అంటాం. నెగెబ్ అంటే అర్థం ఏంటి అనంటే డ్రై ల్యాండ్, ఎండిపోయిన భూమి అని అర్థం. నెగెబ్ అంటే ఎండిపోయిన భూమి. ఎండిపోయిన భూమిలో మొలకలు రావటం చాలా కష్టతరము. ఈ నెగెబ్‌కి చాలా ప్రత్యేకత ఉన్నది. ఏమిటి అనంటే, ఐగుప్తులో అబ్రహాం ఏమన్నాడు అనంటే చాలా క్లియర్‌గా, ఈవిడ నా భార్య కాదు, ఈవిడ నా చెల్లి అని అన్నాడు. అప్పుడు క్షామము కలిగింది. అందరూ ఎక్కడికి పారిపోయారంటే నెగెబ్ అనే ఎడారిలోకి పారిపోవటం మనం బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉంటున్నాం. ఆదికాండములో కదండీ! రెండవదిగా మోషే కొంతమందిని, ఒక్కొక్క గోత్రము నుండి ఒక్కొక్కడిని తీసుకొని, వారందరిని దేవుడు మనకు ఇవ్వబోవు స్థలము ఎలాగున్నదో చూసి రండని కొంతమందిని స్పైస్‌ని ఆయన పంపించాడు 13వ అధ్యాయంలో. అయితే ఈ స్పైస్ వెళ్ళి ఏం తీసుకొచ్చారండి? పెద్ద పెద్ద ద్రాక్ష గెలలను తీసుకొచ్చారు. ఏ ప్రాంతం నుంచి తీసుకొచ్చారో తెలుసా వాళ్ళు? నెగెబ్ అనే ప్రాంతం నుంచి తీసుకొచ్చారు. అర్థమైందండి? ఇశ్రాయేలీయులు అధికముగా వారు ఈ వాండరింగ్ ఉంది కదండీ! అంటే సంచరించుచూ ఉంటూ ఉన్నారు కదా ఎడారిలో. అధికంగా వారు సంచరించిన ప్రదేశము నెగెబ్ ఎడారి ప్రదేశం. ఇక్కడి వరకు అర్థమైందండి నెగెబ్ అంటే? నెగెబ్ అంటే డ్రై ల్యాండ్. అది ఎండిపోయిన భూమిగా ఉంటూ ఉన్నది మొట్టమొదటిగా. ఈ నెగెబ్‌లో ఇంకొక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతం పేరే మిడ్బార్. ఏంటండి? ఆ ప్రాంతము పేరు మిడ్బార్. ఇది హీబ్రూ గాదు, ఇంగ్లీష్ గాదు, తెలుగు గాదు. ఆ ప్రాంతాల పేరు. ఇంగ్లీష్‌లోనైనా, హీబ్రూలోనైనా, తెలుగులోనైనా శ్రీకాకుళం, శ్రీకాకుళమే. శ్రీకాకుళం ఏదో వాళ్ళనేవాళ్ళు అది వేరు. కానీ మన యొక్క పేరు మనదే. ఏ భాషలోనైనా నన్ను సుజాన్ అనే పిలుస్తారు. వేరే పేరుతో పొరపాటున పిలవరు. నౌ ఎందుకు పాఠంలాగా మీతో చెప్తున్నానంటే, మనం హార్వెస్ట్ ఫెస్టివల్ చాలా చక్కగా చేసుకుంటూ ఉన్నాం. ఎంత చక్కగా అవన్నీ మనం తీసుకొచ్చామంటే, ఈ మధ్యాహ్న కాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్యములో కొద్ది పాఠాలు నేర్చుకుని కొంచెం సమయంలో నేను ముగించాలని నేను ఆశపడుచూ ఉంటూ ఉన్నాను. నెగెబ్ అనే ప్రాంతములో మిడ్బార్ అనే ఇంకొక ప్రాంతం ఉన్నది. ఈ మిడ్బార్ అనే ప్రాంతములోనే మనము చూసినట్లయితే, ఈ యొక్క యోధా గోత్రపు వారు ఏం చేస్తూ ఉంటారంటే నివసిస్తూ ఉంటారు. ఈ మిడ్బార్ అనే ప్రాంతంలో యోధా గోత్రపు వారు నివసిస్తూ ఉంటారు. అంటే అదంతా ఎడారి. మొట్టమొదటిగా అదంతా ఎడారి.
రెండవదిగా చాలా ప్రాముఖ్యంగా ఇశ్రాయేలీయులు ఇట్టి రీతిగా ఉండేవాళ్ళు. 7 సంవత్సరాలకు ఒకసారి బైబిల్ గ్రంథం ఏం చెప్తుంది? మనము మన యొక్క భూమిని ఏం చేయాలండి? విడిచిపెట్టాలి. ఎందుకు? దానికి రెస్ట్. దీన్నే ఇంగ్లీష్ భాషలో సబాటికల్ అని అంటూ ఉంటాం. 7 సంవత్సరాలకు ఒకసారి భూమిని విడిచిపెట్టేసేయాలి. ఏం చేయాలండి? క్రాప్ హాలిడే అంటారు. క్రాప్ హాలిడే. వెరీ గుడ్. అయితే ఈ 7 సంవత్సరాలకు ఒకసారి ఇంకొక పని చేసేవాళ్ళు. మనం గనక న్యాయాధిపతులు చదివితే, న్యాయాధిపతుల్లో ఇంకొక చక్కటి మాట ఏముంటదంటే, కొండ మీద ఉన్న వాళ్ళు కిందకి రావాలి, కింద ఉన్న వాళ్ళు పైకి వెళ్ళాలి. కొండ మీద ఉన్న వాళ్ళు కిందకి రావాలి. 7 సంవత్సరాలు వీళ్ళు ఎంజాయ్ చేశారు కదా చక్కగా పంట. ఇప్పుడు వాళ్ళు ఎంజాయ్ చేయాలి. వీళ్ళు పైకి వెళ్ళాలి. కానీ ఈ 7 సంవత్సరాల వ్యవధిలో ఎవరికన్నా పైనున్న వారికి ఆపద కలిగిందనుకోండి, ఏం చేయాలి తెలుసా? కిందున్నవాడు ఆదుకోవాలి. ఇదివరకు రోజుల్లో శ్రీకాకుళం ప్రజలు చాలా మంచివాళ్ళండి. కదా! ఏంటి ఎవరు నవ్వట్లేదు? హ్యాపీగా లేరు. నిజం చెప్పట్లేదు మీ గురించి. చాలా మంచివారు. విశాఖపట్నం నుండి ఉప్పు తీసుకొచ్చి కొంతమంది మీ దగ్గర 2, 3 కేజీలు వంకాయలు, కూరగాయలు తీసుకువెళ్ళి వాళ్ళు 1 కేజీ ఉప్పు ఇచ్చేవాళ్ళంట. చరిత్రలో చదివాను నేను. అది ఎంత బాగా సిస్టమాటిక్‌గా మోసం చేసేవాళ్ళు. మీ దగ్గర ఇన్ని వంకాయలు తీసుకొని కొంచెం ఉప్పు మీకిచ్చి వంకాయలన్నీ మీ పంటంతా తీసుకువెళ్ళిపోయేవాళ్ళంట. నేను చర్చ్ హిస్టరీ స్టూడెంట్‌ని. యూటీసీ బెంగుళూరులో చదువుకున్నాను. ఆ మిషనరీస్ రాసిన వాళ్ళు చేతి రాతల్లో రాయబడి ఉన్న సత్యాలు ఇవన్నీ. వస్తు మార్పిడి. 613 ఆజ్ఞలు దేవుడు ఇశ్రాయేలీయులకి ఇస్తే 613 ఆజ్ఞలు 10 ఆజ్ఞలుగా చేసి మొట్టమొదటి 4 ఆయన తీసుకున్నాడు. మిగతా 6 మనకిచ్చి ఆఖరి ఆజ్ఞ దాన్ని ఎకనామికల్ కమాండ్‌మెంట్ అంటారు. ఎకనామికల్ కమాండ్‌మెంట్ అంటే ఏంటి? ఎకనామిక్స్ తెలుగులో ఏమంటామండి? ఆర్థిక శాస్త్రానికి మూలమైనది. దీనినే వస్తు మార్పిడి అని అంటారు. దేవుడేమన్నాడో తెలుసా? "thou shall not covet." మనము మన యొక్క పొరుగు వానిది ఏది ఆశించకూడదు. ఆశించకూడదు అనంటే వాడిది కూడా నీవు దోచుకుని తిన్నప్పుడు వాడు కాపుగా కూర్చోవాలని అర్థం కాదు. వాడు దోచుకొని తినకుండా ఉండటానికి నీవేం చేయాలి అనంటే, నీ దగ్గర ఉన్నది వాడికి అవసరమైతే వాడికి పెట్టాలి. వాడి దగ్గర ఉన్నది నీకు అవసరమైతే నువ్వు తీసుకోవాలి. అర్థమైందండి? అదే 10వ ఆజ్ఞ యొక్క ముఖ్య ఉద్దేశం. ఇక్కడి వరకు అర్థమైందా అందరికి? అర్థమైనోళ్ళు దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా! హల్లెలూయా! ఓకే. ఫైన్. నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ అర్థం చేసుకుంటూ ఉన్నారు. ఇక్కడి వరకు బానే ఉంది. అందు నిమిత్తమే 7 సంవత్సరాలకు ఒకసారి పైనోడు కిందకి రావాలి, కిందోడు పైకి వెళ్ళాలి. ఎవరిది ఏది ఆశించకూడదు. పక్కనోడికి ఇబ్బందొస్తే మాత్రము వస్తు మార్పిడి జరగాలి, ఆదుకోవాలి. ఆ పరిస్థితి ఇశ్రాయేలీలో అభివృద్ధి చెందిన తర్వాత స్లోగా పక్కన పెట్టేశారండి. దే డోంట్ వాంట్. అధికంగా ఉచ్చిపడింది గదా! ఇప్పుడు వారు పంచుకొనుటకు వారు పొరపాటున ఇష్టపడట్లేదు. అది ఇశ్రాయేలీయుల యొక్క పరిస్థితి. ఇటువంటి స్థితిలో 45% మాత్రమే భూమున్నదే. వాటిల్లో కొన్ని లక్షల మంది బ్రతకాలే. ఒకడే అతిగా అభివృద్ధి చెందితే మిగతా వాడి సంగతి ఏంటి? ఒక్కడే వాడే అభివృద్ధి చెంది వాడింటి వారే చక్కగా భుజిస్తే పేదవాడు వాడు బ్రతుకుచూ ఉంటూ ఉన్న ఈ యొక్క గొర్రెల మందకు ఆహారం ఎక్కడి నుంచి వస్తుంది? వారు తింటాకే లేదు. మరి గొర్రె మందలను ఎక్కడికి తీసుకువెళ్తారు వాళ్ళు? ప్రశ్న ఇక్కడ చాలా చక్కగా వేసి ఈ పచ్చిక బయలు గురించి రాస్తాడు దావీదు. ఈ పచ్చిక బయలు గురించి రాసేటప్పుడు దావీదు ఏం చేస్తున్నాడంటే నెగెబ్, నెగెబ్‌లో నెగెబే ఎడారి, దాంట్లో బాగా ఇంకా ఎండిపోయిన భూమి మిడ్బార్ అనే ప్రాంతము. ఈ మిడ్బార్ గురించి రాస్తూ అంటాడు. ఈ మిడ్బార్‌ని చూసినప్పుడు మన పంటలు పండించుకుంటాకి మనకి నీరు ఎంత అవసరమో కనీసం 40+ 40 ఇంచులు దాటి వర్షం ఉన్నప్పుడే కనీసపు ఆహారాన్నైనా మనం పండించుకోవచ్చు. కానీ ఇశ్రాయేల్ దేశంలోనంట
ఆ ఎడారిలో 4-8 ఇంచుల వర్షం మాత్రమే పడద్దంట. ఏమన్నా పనికొస్తదండి అది? అర్థమవుతుందండి? ఏమన్నా పనికొస్తదా? ఏమి పండించుకుంటాకి అది పొరపాటున పనికిరాదండి. రెండవదిగా ఆ భూమి పండాలి అనంటే సంవత్సరానికి ఒకసారి ఈ యొక్క వెస్ట్ విండ్, పశ్చిమ దిక్కు నుండి ఒక గాలి వీక్షిస్తదంట. గాలి వస్తది. ఆ పశ్చిమ దిక్కు నుండి వచ్చిన గాలిలో చిన్న తేమ ఉంటదండి. అర్థమైందండి? పశ్చిమ సైడ్ నుంచి దిక్కు నుండి వచ్చిన గాలిలో చిన్న తేమ ఉంటది. ఆ తేమ ఈ ఎడారిలో చిన్న చిన్న రాళ్ళుంటాయి గదా! ఆ రాళ్ళల్లో ఏం చేస్తుంటదంటే ఆ రాయికి పట్టుచూ ఉంటది ఈ తేమ. పట్టినప్పుడు పట్టగా ఆ రాయి మీద నుంచి అలాగు డ్రిప్ అయ్యి ఆ రాయి చుట్టూ చెమ్మ ఏర్పడతది. ఆ రాయి చుట్టూ చెమ్మ ఏర్పడుద్ది. రాయి చుట్టూ చెమ్మ ఏర్పడినప్పుడు ఆ చెమ్మకు 4, 5 గడ్డి మొలకలొస్తాయి. ఎన్నండి? 4, 5 గడ్డి మొలకలొస్తాయి. ఆ 4, 5 గట్టి మొలకలు మనం గమనించినప్పుడు ఆ తేమ ద్వారానే రావాలి. ఆ 4 ఇంచుల వర్షం ద్వారానే రావాలి. అధిక మొత్తంలో వర్షం లేనే లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పచ్చిక బయళ్ళు అంటే ఏమిటి అని మిమ్మల్ని గనక నేనడిగితే అభివృద్ధి అనంటారు. కృష్ణా జిల్లా, గోదావరి ఉభయ జిల్లాలకి వెళ్ళినప్పుడు కంటెదురుగా కనబడే మొత్తము పచ్చగా నిగనిగలాడిపోతూ ఉంటది. ఏది మన బ్రతుకులో పచ్చిక బయళ్ళు అనంటే నేను, నా బిడల బిడలు తిన్నా తరగని ఆస్తిని సమకూర్చుకోవటమే పచ్చిక బయళ్ళు అని నీవు నేను చాలా గొప్పగా చెప్పుకుంటాం. దేవుడు ఎంత దీవించాడో మమ్మల్ని మేమందరం కూర్చుని తిన్నా ఇది దీవెన గాదండి. దోచుకోవటం అంటారు తెలుగు భాషలో దాన్ని. ఐయామ్ సో సారీ. దాన్ని దీవెనననరు. దోచుకోవడం అని అంటారు తెలుగు భాషలో. ఎందుకు అనంటే God does not unequally distribute the resources. మానవునికిచ్చిన వనరులను దేవుడు సరి అయిన తూకములో కాకుండా ఒకనికి అధికముగా, ఒకనికి చాలా స్వల్పముగా ఇచ్చే దేవుడు మాత్రము కానే మానవుని యొక్క జ్ఞానముతో అట్టి రీతిగా కొనసాగాడు గాని దేవుడు మాత్రం అట్టి రీతిగా చేయుటకు ఇష్టపడలేదు. ఈ ఉదయకాల సమయమందు మనము గ్రహించవలసింది ఏమిటి అనంటే 55% ఎడారి, 45% భూమి, దాంట్లోనే బ్రతకాలి, దాంట్లోనే తినాలి. తక్కువ వర్షము, ఇదిగో ఇటువైపు చూసుకుంటే వారు గొర్రెలను కాచుకునే వాళ్ళు. ఎక్కడికి గొర్రెలను తీసుకువెళ్ళాలి? పొలంలోకి తీసుకువెళ్తే వీళ్ళకే తినటానికి ఉండదు, ఇళ్లలోకి తీసుకొస్తే వీళ్ళు బ్రతకటానికి లేదు. మరి ఎక్కడ అనంటే అది ఎడారిలో మాత్రమే. ఎక్కడండి? ఎడారిలో మాత్రమే. దావీదు అధిక మొత్తాన్ని చూసి పచ్చిక బయళ్ళు అనలేదు గాని, ఈ 4 ఇంచుల వర్షం పడి చిన్న చిన్న రాళ్ళు పక్కన తేమ చేరి గడ్డి పొలుకులొస్తాయి గదా! దాన్ని చూసి ఎడారి అన్నాడు దావీదు. దేన్ని చూసండి? అక్కడక్కడ గడ్డి మొలకలొస్తది గదా! దాన్ని చూసి. ఇంత కూడా ఉండదు. దీంట్లో సగం ఉంటది, సగంలో సగం ఉంటది. ఒక్కొక్క రాయి, ఒక్కొక్క రాయి. ఆ రాయి పక్కన గడ్డి మొలుకు. దానికి అర్థమేంటో తెలుసా? దానికి అర్థమేంటో తెలుసా? గొర్రె స్వతహాగా దేన్ని చేసుకోలేదు కాబట్టి, అది వెళ్ళినప్పుడు కాపరి ఆ రాయిని అలా పక్కకు దోస్తాడు. దేంతో? తన కర్రతో. చేసినప్పుడు ఆ గొర్రె ఆ ఆహారాన్ని అలా పట్టుకుని దాంట్లో వేస్టేజ్ లేదు. అధికంగా కూడా వేస్ట్ చేయడానికి అసలే లేదు గదా! అసలే కొంచెము ఇంక వేస్టేజ్‌కి ఎక్కడ ఆస్కారం ఉంది? చాలా కొద్ది మొత్తం. దాన్నలాగు తింటది గొర్రె. అసలు వేస్ట్ చేయలేదండి. అర్థమవుతుందండి. పచ్చిక బయళ్ళు అనంటే ఎడారిలో మొలుస్తూ ఉన్న గడ్డి మొలకలు అనర్థం. పచ్చిక బయళ్ళంటే సమృద్ధి మాత్రం కానే
కాదు. 3 అడుగుల గ్యాప్‌లో ఇటు రాళ్ళుంటాయి. ఇంకొక 3 అడుగుల గ్యాప్‌లో ఇటువైపు రాళ్ళుంటాయి. ఎందుకో తెలుసా? ఈ గొర్రె ఇటు చూసి మేస్తది. ఈ గొర్రె ఇటు చూసి మేస్తది. అయితే అన్ని రాళ్ళ కింద ఇవి ఉండవు కాబట్టి, పెద్ద పెద్ద రాళ్ళల్లో కూడా మొలకలుంటవి కాబట్టి, గొర్రెల కంటే ముందు కాపరి వెళ్లి ఒక్కొక్క రాయిని తీస్తూ ఉంటాడు. బైబిల్ గ్రంథంలో ఇశ్రాయేలీయులు దేవుని మీద ఆధారపడినప్పుడు వారికి దేవుడు ఏం దయచేసాడో తెలుసా? అనుదిన మన్నా ఆహారమును దయచేశాడు. రెండో పూటగా దాచుకున్నావా కుళ్ళిపోయినట్టే. రెండో పూటకి దాన్ని నువ్వు దాచుకున్నావా కుళ్ళిపోయినట్టే. దావీదు ఇక్కడ చాలా చక్కగా దాన్ని చూసి, ప్రభువా నీవు నా కాపరి, నీ మీద నేను ఆధారపడుచుంటున్నాను. నీవు నా కాపరి, నీ మీద ఆధారపడుచున్నాను. నీ మీద నేను ఆధారపడి ఉన్నాను కాబట్టి ప్రభువా అనుదిన ఆహారమును నీవు నాకు దయచేస్తూ ఉన్నావు. నాకు ఇక్కడ నా గొర్రెలను మేపుటకు ఆస్కారము లేదు. ఎడారిలోనైనా నిన్ను వెంబడిస్తే అనుదినము నాకు ఆహారం దొరుకుదన్నాడు. చప్పట్లు కొట్టి దేవుని యొక్క నామాన్ని గణపరుద్దామా? ఎడారిలోనైనా ఎదుగు నిన్ను వెంబడిస్తే, నీవు నాకు కాపరిగా ఉంటే, నీవు వెళ్ళి ఆ రాళ్ళను అటు ఇటు తీస్తూ ఉంటుంటే, ఆ కొద్ది మొత్తమును నేను తిని నేనేం చేస్తూ ఉన్నాను? నా యొక్క కడుపును నేను నింపుకుంటూ ఉన్నాను. ఇదిగో శిష్యులందరూ పరిగెత్తుకుంటూ యేసు ప్రభు దగ్గరికి వచ్చి అంటూ ఉన్నారు, అయ్యా మాకు ప్రార్థన నేర్పించయ్యా అని అన్నాడు. వీరందరూ యూదులే. యూదులకి ప్రార్థన నేర్పించవలసిన ఆవశ్యకత ఎట్టి రూపములో లేదు. అయితే యేసు ప్రభు దగ్గరికి వచ్చి వీరు ప్రార్థన నేర్పించమని అడిగినప్పుడు యేసు ప్రభు అంటూ ఉన్నాడు, పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యము మాకొచ్చును గాక, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి మీద కూడా నెరవేర్చబడును గాక, మాకు కావలసిన ఆహారము. హెబ్రీ భాషలోకి వెళ్ళి చదువుకుంటే, గ్రీకు భాషలో చదువుకుంటే దానికి ఏమని ఉంటది అనంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కోవిడ్ వచ్చింది, వెళ్ళిపోయింది. ఎంత సంపాదించుకుంటే నువ్వు నేను బ్రతికేమో? షుగర్ ఉన్న వాళ్ళం లేవా? బీపీ ఉన్న వాళ్ళం లేమా? అధిక మొత్తములో అనారోగ్యంతో బాధపడుచున్న వారు లేమా మనము? మనకంటే యవన ప్రాయములో బాగా బలంగా పుష్టిగున్నవారు ప్రభు సన్నిధికి చేరలేదా? ఏమి కాపాడింది మనల్ని అనంటే, మనం దాచుకున్న కూర్ప దేవుడు మాత్రమే కాపాడాడు. నమ్మిన వారు దేవుని స్తోత్రం చెబుదామా? దేవుడు మాత్రమే. నీ పక్కనే కూర్చున్న వాళ్ళు కుర్చీలో రోజు ఆదివారం వస్తే చక్కగా మాట్లాడుకునే మీరు, ఎప్పుడు కలవలేనోళ్ళు సడన్ గా కలిసిన తర్వాత హ్యాపీగా ఒకరితో ఒకరు సంభాషించుకునే మీరు, కొంతమంది మీ శ్రేయోభిలాషులను, స్నేహితులను, కుటుంబీకులను మీరు పోగొట్టుకుని ఉన్నారు. ఏది మనల్ని కాపాడింది అనంటే, దావీదంటాడు, ఈ ఎడారే నా పచ్చిక బయళ్ళు అని అన్నాడు. ఈ ఎడారే నా పచ్చిక బయళ్ళు. దేనిని వైపు చూసి పచ్చిక బయళ్ళు అనుకుంటూ ఉన్నాం? ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేనిని చూసి అతిశయిస్తూ ఉంటున్నాం? ఎంత తీసుకొచ్చారు అనంటే, మీరు దీని గురించి ఎంతో ప్రయాసపడి, ఎంతో కష్టపడి, చెమటోడ్చి, దేవుడు మీకిచ్చిన ఆ స్థితుల్లోనే అయినప్పటికీ, అది వ్యవసాయం అయినప్పటికీ తీసుకొచ్చి అన్ని దేవుని యొక్క సన్నిధిలో ఇక్కడ మీరు పెట్టి ఉన్నారు అనంటే, అనుదినము ఆయన దయచేసిన మన్నా, అనుదినము ఆయన దయచేసిన ఆహారము. ఒకవేళ పచ్చిక బయళ్ళు అనంటే సమృద్ధి, 100 రోజులకి, 100 సంవత్సరములకు మేమంతా తిన్నా గాని తరగని ఆస్తి అని అనుకుంటూ ఉన్నావేమో?
ఓ వెర్రివాడా, ఈ రాత్రే నీ ప్రాణము నేను అడుగుచూ ఉన్నాను. ప్రాణము పోగొట్టుకుంటే నీవు సంపాదించినదంతయు నీవు ఏమి చేసుకుంటావు అని దేవుడు చాలా క్లియర్‌గా, రూఢిగా మాట్లాడుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని మీద ఆధారపడదాం. హార్వెస్ట్ ఫెస్టివల్ చేసుకున్నాం కదా! ఈ యొక్క హార్వెస్ట్ ఫెస్టివల్‌లో ఈ సంతృప్తి మనము గ్రహించవలసింది ఏమిటి అనంటే, ఆయన మీద ఆధారపడి అనుదినంగా ఆయన మనకు ఇస్తే వచ్చింది గాని మనము సమకూర్చుకున్నది మాత్రము కానే ఉన్నదంతా తీసుకొచ్చి ఒక ఆవిడేసింది. ఆవిడ కంటే అధికంగా తీసుకొచ్చి వేశారు. దేవుడేమన్నాడు, యేసు ప్రభు అందరికంటే ఈవిడే గొప్పగేసింది. ఇంకొక మాట చెప్పి నేను ముగిస్తాను. ఇప్పటికే చాలా సమయం తీసుకున్నాను. పాపం మీకు తెలియలేదు, నాకు తెలియలేదు. ఒక్క మాట ఏమిటి అనంటే, ఇన్ని గొర్రెలు మేస్తాయి కదా ఇశ్రాయేల్ దేశంలో. ఈ యొక్క దేవాలయములో బలి అర్పణ, బలిపీఠం మీద సంవత్సరానికి 3 పండగలు శ్రేష్టమైనది జరుగుద్ది కదా! ఆ బలిపీఠం మీద బలి అర్పణ పొందాలి అనంటే, ఈ నెగెబ్‌లో ఆ గడ్డి మొలకలు తిన్న గొర్రెలు మాత్రమే అర్పిస్తారంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా! మిగతా సమృద్ధి కలిగి మేస్తూ ఉన్న గొర్రెలన్నిట్లి కంటే ఈ గొర్రెలు అధిక మొత్తంలో బలంగా ఉంటాయంట. దేవుని స్తోత్రం. హల్లెలూయా! అంటే సమృద్ధిగున్న గొర్రెలు అక్కడ ఏం చేయరండి? బలి అర్పించరు. ఏది అర్పిస్తారు? అనుదినం దేవుని మీద ఆధారపడింది గదా! అది పుష్టిగా ఉంటదంట. దానిలో ముడతైనను, మచ్చైనను ఏమీ లేకుండా వెళ్ళొద్దంట. ఏది? రోజు కాపరి మీద ఆధారపడి ఒక్క గడ్డి పులుకు తిన్న గొర్రె. ఎవరి మీద ఆధారపడి ఈ పూట మేతను నీవు నేను మేస్తూ ఉంటున్నాం? ఎవరి మీద ఆధారపడి నేటి ఆహారమును నీవు నేను భుజిస్తూ ఉంటున్నాం? దేవుని మీద ఆధారపడ్డావా? ఆయన పని చేసుకున్నటకు నిన్నే అర్పణగా దేవుడు తీసుకుంటాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా! నీ సొంత జ్ఞానము మీద, సంపద మీద ఆధారపడ్డావా? ఆయన తద్వారా ఘనత నొందేవాడు మాత్రము కానే, ఎంతిస్తే దేవుని యొక్క రుణము నీవు నేను తీర్చుకోగలము ఈ మధ్యాహ్న కాల సమయమందు. ఏమి అర్పిస్తే నీవు నేను ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమందు దేవుని సన్నిధిలో ఆయన రుణమును తీర్చుకునే స్థితిలో నీవు నేను ఉంటూ ఉన్నా. దేవుడు అంటూ ఉన్నాడు, నా మీద ఆధారపడు నన్నాడు. అదే ప్రదేశంలోనికి లోకరక్షకుడైన క్రీస్తు ప్రభువుల వారు జన్మించి ఉన్నారు. ఆ గొర్రెల స్థానములో నిష్కలంకమైన వాడు, ఏ పాపము లేనివాడు, ఏ మత్సరము లేనివాడు ఆయన మానవ కోటి కొరకు ప్రాణాన్ని అర్పించి ఉన్నాడు. అది పచ్చిక బయళ్ళంటే. పచ్చిక బయళ్ళంటే మనం అనుకున్న సమృద్ధి మాత్రము కానే కాదు. పచ్చిక బయళ్ళంటే దేవుని మీద ఆధారపడటం. నమ్మిన వారు తలలు వంచుకుందాం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ మధ్యాహ్న కాల సమయమందు దావీదు పచ్చిక బయళ్ళు గురించి మాతో చక్కగా సుస్పష్టంగా నీవు ప్రభువా మాట్లాడి ఉన్నావు. ఓ ప్రభువా, నా సొంత జ్ఞానము మీద నేను ఆధారపడుచు ఉంటున్నామేమో ఈ యొక్క మధ్యాహ్న కాల సమయమంతా. లేదు ప్రభువా, నీవు ఘనుడవు ప్రభువా, నీవు ఘనుడవు ప్రభువా, నీవు ఘనుడవు ప్రభువా. నీ మీద నేను ఆధారపడుచు ఉంటున్నాను స్వామి. స్వతహాగా నాకు నేను ఏమీయూ సంపాదించుకోలేను స్వామి. నీవు నేను తినే ఆహారమును నీవు దీవించకపోయిన ఎడల, ఓ ప్రభువా, ముందుకు కొనసాగలేను స్వామి. ఈ ఘనత, ఈ ఖ్యాతి, ఈ ఆరోగ్యము, ఓ ప్రభువా, ఈ బ్రతుకు నీవు దయచేసిందే కదా స్వామి. మధ్యాహ్న కాల సమయం ముందు ప్రార్థన చేసుకుందామా? 2 చేతులు పైకెత్తి దేవుని యొక్క సన్నిధిలో చక్కటి ఈ మాట చెప్దాం. ఆధారం నీవేనయ్యా. కాలాలు మారిన, కష్టాలు తీరిన,
ఆదరణ మాత్రము నీవే ప్రభువా. ఎన్నో జయాలు చూశాను నేను. నెమ్మది లేదు, నీలో మాత్రమే ఉన్నది. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా. అందరం చెప్దామా? ఆధారం నీవేనయ్యా యేసయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము మారినా, కష్టాలు తీరినా, కారణం నీవేనయ్యా యేసయ్యా, కారణం నీవేనయ్యా. ఆధారం నీవేనయ్యా, ఆధారం నీవేనయ్యా యేసయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. అందరం పాడదామా కలిసి బిగ్గరగా? ఆధారం నీవేనయ్యా యేసయ్యా, నాకు ఆధారం నీవేనయ్యా. లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింత కాలం, లోకంలో ఎన్నో జయాలు చూశాను నేనింత కాలం, అయినను ఎందుకు నెమ్మది లేదు, అయినను ఎందుకో నెమ్మది లేదు, సమాధానం కొదువైనది యేసయ్యా, సమాధానం కొదువైనది. అందుకే ఆధారం నీవేన. అందరము పాడదామా? రెండు చేతులు పైకెత్తి ఆధారం నీవేనై యేసయ్యా, ఆధారం నీవేనై, నీవు మట్టుకే నాకు ఆధారం నీవేనయ్యా. కాలము మారినా, కష్టాలు తీరినా, కాలము మారి కష్టాలు తీరినా, ఆదరణ నీవేనయ్యా యేసయ్యా, ఆదరణ నీవేనయ్యా. ప్రభువా, కాలాలు మారిన ఎన్నో కష్టాలు, ఎన్నో ఒడిదుడుకులు 2024 సంవత్సరం అంతయు ప్రభువా నీ రెక్కల క్రింద కాచి కాపాడి, వ్యాధి అయినా బాధ అయినా రోగమైనను ప్రభు, ఓ లేమి యందు కలిమిలోను ప్రభు, నీవు మాత్రమే మాకు ఆధారంగా ఉన్నావునంటే, నేను సంపాదించుకొని ఉన్న ఆ సంపద కాదు అని నేను రూఢిగా ఈ దినమందు తెలియపరుచుకున్నాను స్వామి. నీ మీద ఆధారపడితే అనుదిన ఆహారము నీవు దయచేయగలిగిన దేవుడవు. అట్టి ఆహారాన్ని ప్రభువా నీ సన్నిధికి మేము మరలా తీసుకొచ్చి వస్తూ ఉన్నాము స్వామి. జీవాహారమును మాకు దయచేసి ఓ జీవింపజేస్తూ ఉన్నందులకు నీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. కాపరిగా నీ మీద ఆధారపడే ఆ భాగ్యమును, కృపను మాకు దయచేయమని ప్రార్థన చేయుచుంటున్నా. ఓ నేను సమర్పించుకుంటూ ఉన్నాను అని అంటే ప్రతి పైసా
నీకు చెంది ఉన్నది ప్రభువా. అది నాది ఎంత మాత్రమూ కాదు. నీవు నన్ను ప్రభువా దీవించిన కొలది నేను సంఘమునకు, సంఘ శ్రేయస్సుకు, నీ యొక్క రాజ్య వ్యాప్తి కొరకు ముందుకు కొనసాగింపబడే ఈ భయంకరమైన ఘనమైన స్థితిలో పాలి భాగస్థురాలుగా నీవు చేసినందులకు కనపరుస్తూ, నా యొక్క హృదయాంతరంగములో నుండి నీకు నా సమర్పణ చేసే కృపణ దయచేయండి. ఆ బ్రతుకును మార్చండి స్వామి. ఆ బ్రతుకులను ప్రతి మలినమును కడిగి ప్రభువా ఎంత ఇచ్చేదన్నది కాదు కానీ ఎటువంటి హృదయముతో, ఎటువంటి ప్రేమతో నీకు నేను ఇస్తూ ఉన్నాను. నీవు ఇచ్చినది నేను తినగా ప్రభువా నీ కొరకు నన్ను వాడుకొని ఉన్నావే. మంచి కాపరిగా అనుదిన ఆహారం దయచేస్తూ ఉంటున్నావే. ఏమిచ్చి రుణము తీర్చలేను. మమ్ములను, మా బిడ్డలను, సంఘమును, సంఘ కార్యక్రమాలను, నాయకులను, సేవకులను, మా బిడ్డలను ప్రత్యేకంగా చెమటోడ్చి కష్టార్జితముగా మేము తీసుకొచ్చిన ప్రతి ఫలమును స్వీకరించమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము మా పరమ తండ్రి. ఆమేన్. బిగ్గరగా చెప్దాం ఆమేన్. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థాంక్ యూ సో మచ్.